హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ చామదుంపల కర్రీ అంటే ఇష్టమండి? టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనికి చాలా ఎక్కువే అని తెలుసు. ఒకసారి నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను, చూసేయండి. అందుకోసం అయితే నేను ఇక్కడ దుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకొని, ఇంకో బౌల్‌లోకి చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని, అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ దుంపల్ని వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకోండి. వేసి ఇది కూడా ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత పక్కన ఒక బౌల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బాగా వేపుకోండి. లైట్గా వేపుకొని దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టిన చింతపులుసును మీకు కర్రీకి ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, ఉప్పు మీ కర్రీకి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి పులుసులోకి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఉన్న తర్వాత మనకు కర్రీ మరుగుతుంది కదండి. మరిగే అప్పుడు మెంతులు, జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఇందులో బెల్లం వేసుకోండి. పులుసు కదా, బెల్లం వేసుకుంటే టేస్ట్